కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్ల బడ్జెట్పై జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ నుండి ప్రజలు కట్టే పన్నులు ఏడాదికి 1,00,000 కోట్లు కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డ ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోవడం ఒక ప్రశ్నగా మిగిలిపోయారు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించారు. దీంట్లో 2 కేంద్ర మంత్రులయ్యారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సంజయ్, కిషన్ రెడ్డిలు ఏం సమాధానం చెప్తారు? ప్రధానితో, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి నిధులు తేవాల్సింది. తెలంగాణ ప్రజల దృష్టిలో మీరు బలహీనులుగా కనపడుతున్నారు. తెలంగాణ గడ్డపై పెద్ద పెద్ద మాటలు నరుకుతారు. మోడీ దగ్గర కుక్కతోక ఊపినట్టు కూర్చుంటారు. తెలంగాణ ప్రజలకు మీరు ఏం జవాబు చెప్తారు? తెలంగాణకి ఐటీఐఆర్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారు? నిర్మలా సీతారామన్ పేరుకే తెలుగు ఆడపడుచు. తెలంగాణకి ప్రత్యేక నిధి కేటాయించకపోవడం ఆమె రాజకీయ బలహీనురాలుగా భావిస్తున్నాం. అందుకే తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టీలు కలిసి నిధులు అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు నిరాశపరిచేలా బడ్జెట్ ఉంది. తెలంగాణని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ కోరినా కేటాయింపు లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో తోపులమని విర్రవీగే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బడ్జెట్లో నిధులు కేటాయింపు లేకపోవడంతో వీరు బలహీనులని చెప్పక తప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కేంద్రం నుండి 1,000 కోట్లు ట్రిపుల్ మెట్రో, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ నిధులు తెచ్చారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో మౌలిక వసతులు కల్పించడంతో 3 లక్షల కోట్ల బడ్జెట్కి ఎదిగింది. ఇది యూపీఏ చరిత్ర. మీ చరిత్ర ఏంటో సంజయ్, కిషన్ రెడ్డిలు చెప్పాలి. తెలంగాణకి ప్రత్యేకంగా నిధులు తెచ్చామని చూపించండి. దేశ బడ్జెట్లా లేదు, బీహార్ ఎన్నికల బడ్జెట్లా కనబడుతుంది. రొటీన్గా వచ్చే నిధులు గొప్ప కాదు. రాష్ట్రాల వాటా తనంతట తానే వస్తాయి. తెలంగాణకి ప్రత్యేకంగా ఏం తెచ్చారు? మాటలు నరుకుడు కానీ నిధులు తేలేవు. తెలంగాణలో కేంద్ర మంత్రులు కోతలే కానీ కేంద్రం నుండి డబ్బులు లేవు. ఇది ప్రజారంజక బడ్జెట్.